ఇప్పుడు మనం చూస్తున్నది శ్యామ్గఢ్ యొక్క బయటి భాగపు వీడియో. ఈ వీడియోలో దాదాపు 4 నుండి 6 ఎకరాల నిడివితో టీవీగా నిలబడి ఉన్న శ్యామ్గఢ్ యొక్క బలిష్టమైన చెక్కు చెదరని గోడల యొక్క రూపురేఖల్ని చూసే ముందు అసలు దీని కట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, ఏ రాజు హయాంలో దీన్ని నిర్మింపజేశారు అన్న విషయం తెలుసుకుందాం. అది క్రీస్తు శకము 1670 నుండి 1700 సంవత్సర మధ్య కాలాన, అంటే ఇప్పటికంటే ఇది నడిచేది 2021, అంటే 451 సంవత్సరాల పూర్వం మాట. అప్పుడు దక్కన్ పరిస్థితి అంత అల్లకల్లోలంగా ఉంది. దేశంలోని దక్కన్ భాగపు పరిస్థితి, దేశంలో సింహాసాల కొరకు వర్గపోరు, ఇంటిపోరు మొదలై ఎక్కడికక్కడ అంతఃకలహాలు నడుస్తున్నాయి. అలాగే నిజాం సింహాసనం కొరకు అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు తీవ్రమయ్యాయి. ఒకరు బ్రిటిష్ వారి పంచన చేరితే మరొకరు ఫ్రెంచి వారి అండన చేరారు. ఈ చూస్తున్న ఈ గోడ యొక్క ఎక్కడి భాగం అంటే శ్యామ్గఢ్ యొక్క కుడివైపున వెనుక భాగం దేశాయి బీడి ప్రాంతం వైపు ఇది ఫ్రెంచి వారి అండన చేరాడు. అదే కాలాన ఔరంగాబాదు నుండి గోల్కొండకు బుస్సీ దొర నాయకత్వాన ఫ్రెంచి సైనికులతో గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్న నిజాం నవాబు సలబత్ జంగ్ను నిమ్మలను పరిపాలిస్తున్న అప్పటి రాజైన కుంటి వెంకటరాయుడు తన రాజ్యంపై దండెత్తడానికి వస్తున్నాడనుకొని బైంసా నుండి నిమ్మల వైపు వస్తున్న మార్గంలో నలువైపుల నుండి 4 వరుసల్లో ఒక్కో వరుసగా 1/2 కిలోమీటరు దూరంలో పదాతి, అశ్వ, గజ దళాలతో చుట్టుముట్టి వారు ఎటువైపు పారిపోకుండా రాత్రికి రాత్రే చిమ్మ చీకటిలో పద్మవ్యూహం తరహాలో యుద్ధంలో చంపేశాడు. ఇది చూస్తున్న ఈ యొక్క రంధ్రము దాదాపు 8 అడుగుల వైశాల్యంతో ఉన్న వెడల్పుతో ఉన్న ఆ పహారీ గోడ యొక్క ఆ లోపలి వైపున్న కోట లోపలి వైపున్న నీటిని బయటకు పంపడానికి నిర్మాణం చేసుకున్న నాలా ఇది. చూడండి, లోపలి వైపున్న భాగం కూడా మనకు వెలుతురు రూపంలో కనబడుతుంది. చూడండి, వారి యొక్క నిర్మాణము ఎంతటి ప్రణాళికబద్ధంగా ఉన్నదన్నది చూస్తూనే మనకు తెలిసిపోతున్నది. అంటే వర్షాకాలంలో నీళ్లు నిండితే ఆ నీరు బయటకు పంపడానికి వారు మోరి లాంటి నిర్మాణం చేసుకున్నారు. ఇది మనం తర్వాతి వీడియోలో లోపలి వైపు తీసిన వీడియోలో మనం చూస్తాం. ఇది అదే రాత్రికి రాత్రే వారిని యుద్ధంలో చంపేశాడు. అసలు తమతో ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం తెలియకుండానే బెదిరిపోయి పారిపోతున్న ఒక్కొక్కరిని ఏరుకుంటూ మరి తెల్లారే సరికల్లా వారి జీవితాల్ని తెల్లరింపజేశాడు వెంకటరాయుడు. ఆ విషయము ఇది మనం చూస్తున్నది సింహద్వారం, కోట యొక్క సింహద్వారము. ఆ విషయం తెల్లారే సరికల్లా దేశం నలువైపులా పాకిపోయింది.
కుంటి వెంకటరాయుడు యొక్క కీర్తి ప్రతిష్టలు రాత్రికి రాత్రే పెరిగిపోయాయి. నిమ్మల రాజ్యం వైపు కన్నెత్తి చూడడం సరికదా, అసలు నిమ్మల గురించి మాట్లాడడానికి కూడా ప్రత్యర్థులు గజగజ వణికిపోయేవారు. అలా నిజాం రాజు మరణించడంతో సింహాసనం కొరకు మళ్ళీ పోరు మొదలైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వెంకటరాయుడికి వద్ద అన్ని రకాల బలాలు ఉన్నాయి, కానీ ఏ మాత్రం అతనికి మనసొప్పలేదు. ఒకరి బలహీనతని తన అవకాశంగా మార్చుకునే సంకుచిత స్వభావం కాదు అతనిది. ఇది చూడండి, ఈ గోడ యొక్క నిర్మాణ శైలి. కింద మొత్తం రాళ్లతో ఉంటే పైన ఇటుకలతోటి వాళ్ళు ఏ విధంగా నిర్మింపజేశారు అన్నది మనకు చూస్తూనే తెలిసిపోతున్నది. అందులో కాక కుంటి వెంకటరాయుడు నిమ్మల నాయుడి తర్వాత ఏకధాటిగా ప్రజారంజకంగా పరిపాలన చేసి వృద్ధాప్యంలో చేరుకున్నాడు. ఐ లవ్ నిర్మల్ అనే ఈ యొక్క సింబల్ చూస్తూనే ఎంత గమ్మత్తుగా అనిపిస్తుందో చూడండి. ఇది రోడ్డుకు ముందరి వైపున ఈ మధ్య కాలంలోనే నిర్మింపజేశారు. రాత్రి లైటింగ్లో చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఈ కోట. అందులో కాక కుంటి వెంకటరాయుడు ఏకదాటిగా రంజకంగా పరిపాలన చేసి వృద్ధాప్య దశలో చేరుకున్నాడు. ఇట్టి సమయంలో అంటే వృద్ధాప్యంలో ఉన్న కుంటి వెంకటరాయుడు పరిపాలన చేసే స్థితిలో లేడు. అతని తర్వాత వారసుడిగా రాజుగా చేయడానికి వెంకటరాయుడికి కొడుకులు లేకపోవడం వల్ల ఇక్కడ కూడా మనము ఆ నిర్మాణాన్ని చూస్తున్నాం చూడండి. ఇది కూడా నీటిని బయటకు పంపే నిర్మాణము. తనతో ధైర్య సాహసాల్లో పరిపాలన దక్షతలో సరితూగే అతని అన్న కొడుకు అయిన జలపతరావును నిమ్మల ప్రభుగా పట్టాభిషేకం చేసి పూర్తి బాధ్యతలు అప్పగించాడు. జలపతరావు చిన్ననాన్నకు తక్కువ కాకుండా అన్ని విషయాల్లో గొప్పగా రాజ్యపాలన చేశాడు. జలపతరావు తన హయాంలో పోరాడిన ప్రతి యుద్ధంలో విజయాలు ఒకవైపు పొందుతూనే మరోవైపు రాజ్య పటిష్టతకు పరిరక్షణకు కోటలు, బురుజులు మరియు చెరువులు నిర్మించడం కూడా చేశాడు. తన పరిపాలనలో ఏ ఒక్కరికి ఏ లోటు రాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడు. ఇది కోట యొక్క మరో ద్వారము. సింహద్వారము పశ్చిమ వైపు ఉంటే చిన్న ద్వారము ఉత్తరం వైపు ఉంటుంది. ఇది నిర్మల పట్టణానికి చూస్తున్నట్టుగా ఉంటుంది. ద్వారాలు అన్నీ కూడాను చాలా ఎత్తులో ఎందుకు కట్టింపజేశారు అంటే రాజులు కానీ సైన్యాధ్యక్షులు కానీ వారు అంబారీపై ప్రయాణాలు చేసేవారు. కోటలోకి రావాలన్నా రాజ్యంలోకి వెళ్ళాలన్నా అందుకొరకే వారి యొక్క ప్రయాణానికి వీలుగా ఎత్తైన దర్వాజాలు నిర్మింపజేసుకున్నారు. గోడలు చూడండి, కింద సిమెంటు అంటే డంగు జున్నంతో పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినవి ఉంటే పైన ఇటుకలతో కట్టినవి ఉన్నాయి. అలా అతను 22 సంవత్సరాలు పరిపాలించి మరణించాడు.
ఆ తర్వాత అతని తమ్ముడైన అప్పా ముకుందరావు బాధ్యతలు స్వీకరించి కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. దురదృష్టవశాత్తు ఇతని యొక్క అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని నమ్మిన బంటు వలె నటిస్తూ నిజాం నవాబుకు చెందిన కొందరు దుర్మార్గులు అతన్ని విందులో విషం పెట్టి తుదముట్టించేశారు. ఈ హఠాత్ పరిణామానికి హతాశుడైన వెంకటరాయుడు, మబ్బులు ఉండడం వలన చాలా స్పష్టంగా రావడం లేదు వీడియో. హతాశుడైన వెంకటరాయుడు ఇక్కడ కూడా ఈ యొక్క నీటిని పంపే నిర్మాణం చూడండి. అంటే వారి యొక్క నిర్మాణంలో ఏ ఒక్క లోటు లేకుండా ప్రణాళికలతో నిర్మింపజేసుకునడం చూస్తుంటే ఇది కింద మనం నడుస్తున్న మొత్తం పెద్ద రాయి, ఆ రాతి పైన వారు ఈ గోడని నిర్మింపజేశారు. ఎంతటి పటిష్టత ఉన్నది, ఎంతటి ప్రణాళికతో ఉన్నది చూస్తూనే మనకు అబ్బురం అనిపిస్తుంది. చూడండి, దాదాపుగా ఈ యొక్క రంధ్రము కోట లోపలి వరకు వెళ్ళిపోతున్నది. చూడండి, మనకు వెలుతురు కూడా కనబడుతున్నది. అంటే అక్కడ వైపు ఆ కోట లోపలి భాగాన్ని మనం చూస్తున్నాం చిన్న వెలుతురు రూపంలో. ఇక్కడ పాము కుసం ఉన్నది చూడండి. ఈ మధ్యనే కుసం వదిలినట్టున్నది నాగుపాము. దాదాపుగా అది 1.5 మీటర్ వరకు పొడవు ఉన్నట్టు ఉంది. సరే వదిలేయండి, అలాంటి మస్తు చూస్తాం మనం. ఈ హఠాత్ పరిమాణానికి హతాశుడైన వెంకటరాయుడు నిజాంకు సరితూగే వ్యక్తిని రాజుగా చేయాలని కసితో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎవరున్నారు అని తర్జన భర్జన పడుతున్న సమయాన తన మేనల్లుడైన కనింగరాయుని కుమారుడు శ్రీనివాసరావును నిమ్మల రాజుగా పట్టాభిషేకం చేసి పూర్తి బాధ్యతలు అప్పగించాడు. అలా బాధ్యతలే అప్పగించాడా? కాదు, బాధ్యతలు అప్పగించడమే కాకుండా ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎంత నమ్మాలి, ఎంత నమ్మకూడదు, ఎవరిని నమ్మినట్టు నటించాలి, ప్రజలకు ఏ పనులు చేస్తే రాజ్యం అభివృద్ధి వైపు పయనిస్తుంది, ఎలాంటి వారితో యుద్ధం చేయాలి, ఎలాంటి వారి దొంగ దెబ్బలు తీయాలి అని ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి అతన్ని ఒక సంపూర్ణ రాజుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ నూరిపోశాడు. వెంకటరాయుడు చెప్పిన ప్రతి విషయాన్ని స్వీకరించడమే కాకుండా తనకు తానుగా ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాడు. గుడ్ల గుబ్బలు ఎలా వెళ్తున్నాయి చూడండి, ఔల్స్. శ్రీనివాసరావు గొప్ప తార్కికవేత్తయేగాక ఇంజనీరింగ్ విభాగంలో గొప్ప చాతుర్యత తెలివిగలవాడు. ఏ వ్యక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో శ్రీనివాసరావుకు తెలిసినంతగా నిమ్మలను ఏలిన ఏ రాజుకు తెలియదనే విషయము మనకు తెలియకనే తెలిసిపోతున్నది. అతని యొక్క పరిపాలన దక్షత తీరును గమనిస్తే ఇది కోట యొక్క వెనుక భాగము. అంటే మనము ఎక్కడి నుంచి మొదలెట్టామో అక్కడికే వస్తున్నాము. వ్యక్తి మన దేశీయుడా, విదేశీయుడా, మన మతానికి చెందినవాడా, మన ప్రాంతానికి చెందినవాడా, ఇతర ప్రాంతానికి వాడా అనే పట్టింపులు ఏవి ఉండేవి కావు ఇతనికి. కేవలము వ్యక్తిలోని తెలివితేటల్ని, కార్యదీక్షనే గుర్తించి నెమళ్ళు ఎలా ఎగిరిపోతున్నాయి చూడండి, పెద్ద నెమళ్ళు 2. కార్యదీక్షనే గుర్తించి అతనికి పదవులను ఇచ్చేవాడు. ఆ విధంగానే వారితో రాజ్యాభివృద్ధి కొరకు ఉపయోగించుకునేవాడు. ఇతను చేరదీసిన వారిలో డచ్ వారు ఉన్నారు, ఫ్రెంచ్ వారు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరితో అతను ఏ విధంగా పనులు చేయించుకున్నాడు
అన్నది మనము తర్వాతి వీడియోలో చూస్తుంటాం. వీడియోని చూడండి, మీ వారికి కూడా చూపించండి, లింక్ని కూడా షేర్ చేయండి. మనము చారిత్రక కట్టడాల్ని చూస్తున్నాం, ఆ విధంగానే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు లింక్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది శ్యామ్గఢ్ యొక్క రెండవ భాగంలోని వివరాలు. మొదటి భాగం మనం ఆల్రెడీ చూసేసాం. మరో లోపల భాగం ఉంది, మొత్తం లోపల ఇంటీరియర్ భాగం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ఇది శ్యామ్గఢ్ యొక్క బయటి వివరాలు.